ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న జేఈ జూనియర్ ఇంజనీర్ రిలేటెడ్ నోటిఫికేషన్ ఆర్ఆర్బి వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది రైల్వే శాఖ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్. సో వీళ్ళు జేఈతో పాటు కొన్ని అడిషనల్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. అవి ఏంటంటే డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్. ఇది చాలా బంపర్ నోటిఫికేషన్. చాలా రోజుల తర్వాత జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో చూసి అప్లై చేయండి. ఈ పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో మీకు ఆఫ్లైన్ లేదు. సో ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చి ఇవాళ అంటే 30th July అండ్ క్లోజింగ్ డేట్ వచ్చి నెక్స్ట్ మంత్ August 29th. అంటే మీకు ఆల్మోస్ట్ వాళ్ళు 1 month ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. సో ఇది చాలా మంచి అవకాశం. సో నెక్స్ట్ పోస్టుల గురించి చూస్తే ఇక్కడ వీళ్ళు పోస్టులని 2 categories కింద డివైడ్ చేశారు. ఒకటి వచ్చి కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్, అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చి జేఈ జూనియర్ ఇంజనీర్ తో పాటు డిపార్ట్మెంటల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటల్ అసిస్టెంట్స్. సో దీన్ని వీళ్ళు లెవెల్ 6 లెవెల్ 7 గా తీశారు. అండ్ కెమికల్ సూపర్వైజర్ కానీ రిలేటెడ్కి వస్తే 17 పోస్టులు ఉన్నాయి. అది ఓన్లీ గోరఖ్పూర్ ఆర్ఆర్బి డివిజన్ కింద వచ్చింది. గోరఖ్పూర్ ఎక్కడ అంటే యూపీ ఉత్తరప్రదేశ్లో ఉంది. అది గుర్తుపెట్టుకున్నాను. జేఈ వాళ్ళకి వచ్చేసి ఆల్మోస్ట్ అక్రాస్ ఇండియా ఆల్ స్టేట్స్ ఇచ్చి నేను డీటెయిల్ చూపిస్తాను. అండ్ ఆల్మోస్ట్ 7,934 పోస్టులు వీళ్ళు భర్తీ చేస్తున్నారు. అండ్ ఇవి ఇనిషియల్ పే అంటే గుర్తుపెట్టుకోండి బేసిక్ పే. సో మీకు బేసిక్ పే కెమికల్ సూపర్వైజర్కి వచ్చేసి 44,900 అండ్ జేఈకి బేసిక్ పే వచ్చి 35,400. ఇది జస్ట్ ఫ్రెండ్స్, ఇది జస్ట్ బేసిక్ పేతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, అదర్ అలవెన్సెస్, సిటీ అలవెన్సెస్, పిఎఫ్, ఎన్పిఎస్ చాలా ఉంటాయి. సో మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏజ్ వచ్చేసరికి వీళ్ళు మినిమం ఏజ్ 18 అండ్ మాక్సిమం 36 ఫర్ కెమికల్ సూపర్వైజర్కి. అండ్ జేఈకి వచ్చేసరికి కూడా సేమ్ 36 years. కానీ కోవిడ్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏజ్లో రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఇంక్లూడ్స్ 3-year ఏజ్ రిలాక్సేషన్. నేను దాని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇది జేఈ యొక్క శాలరీ బ్రేక్ డౌన్ అండి. నేను లాస్ట్ దీన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జస్ట్ చూపిస్తాను. సో మీకు శాలరీ వచ్చి వాళ్ళు చెప్పినట్టుగా 35,400. సో మీకు దాని గ్రాస్ శాలరీ ఎంత వచ్చింది, ఎన్పిఎస్ ట్యాక్స్ ఎంత చేస్తారు, డిఏ, హెచ్ఆర్ ఎంత వచ్చింది, సో మీ ఇన్ హ్యాండ్ నెలకి ఎంత వచ్చింది ఇన్ హ్యాండ్ నేను లాస్ట్లో చూపించాను వీడియో. సో దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ పాయింట్ లాస్ట్లో ఉంటుందని. అప్లికేషన్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్, క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే మీరు లాస్ట్ సెమిస్టర్ పూర్తి చేసుకొని ఇంజనీరింగ్లో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంది, ఇంకా మీకు సర్టిఫికేట్స్ ఏమి రాలేదు అండ్ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు, వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు అప్లై చేసేటప్పుడు కంప్లీట్ సర్టిఫికేట్స్ ఉండాలి. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఇది ఏజ్ లిమిట్ కొంచెం రిలాక్స్ చేశారు. జనరల్ కేటగిరీ కూడా ఇనిషియల్ అయితే 33 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉంది. బట్ కోవిడ్ కారణం ఈ ఒక నోటిఫికేషన్కి కొంచెం రిలాక్స్ చేశారు. సో 33 years 3 years యాడ్ చేసి 36గా పెంచారు. సో మీరు 36 ఏజ్ ఉన్న అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయితే మీరు ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. అండ్ రెండింటి పోస్టులకి సేమ్ ఏజ్ అప్పర్ లిమిట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టీ వాళ్ళకైతే +5 years అంటే 36 + 5 అంటే ఆల్మోస్ట్ 41 years. అండ్ ఓబీసీ వాళ్ళకి +3 years. ఇవన్నీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, మిగతా రిజర్వేషన్ క్యాండిడేట్స్కి చూసుకొని ఈ నోటిఫికేషన్ చూసుకొని మీరు ఎంత మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఇది చాలా కీలకం. సో కొంచెం జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఎందుకంటే టూ స్టేజెస్ ఉంటుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్. అండ్ ప్లస్ ఇంకో 2 stages డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నేను డీటెయిల్గా చెప్తాను. సో మీరు అప్లై చేసిన తర్వాత 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు పెడతారు యాజ్ అ ప్రాసెస్. సో ఫస్ట్ స్టేజ్ సిబిటి, దాన్ని సిబిటి 1 అని చెప్తున్నారు. సెకండ్ స్టేజ్ వచ్చి సిబిటి 2. ఈ రెండు క్లియర్ చేసిన తర్వాత టీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ లాస్ట్ వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్. సో నేను వీడి గురించి డీటెయిల్గా మాట్లాడతాను. సో స్టేజ్ 1 సిబిటి 1 అంటే స్టేజ్ 1 వచ్చేసరికి డ్యూరేషన్ 90 minutes అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 100. ఈ సిబిటి 1 స్కోర్స్ బట్టి మిమ్మల్ని సిబిటి 2కి పంపిస్తారు. అది నెక్స్ట్ చెప్తాను. అండ్ సిబిటి 1 దీని ఎగ్జామినేషన్ సిలబస్ వచ్చేసరికి అప్ టు 10th standard సిబిఎస్ఈ సిలబస్. అంటే 10thలో బేసిక్ ఏముంటుందో అది. సో మీకు 10 దాకా మీరు పర్ఫెక్ట్ అయితే నో ఇష్యూస్. ఇది చాలా బేసిక్, జస్ట్ ఒక రివిజన్ చేసుకునే సరిపోద్ది. సో సబ్జెక్ట్ వచ్చి మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జీకే అండ్ జనరల్ సైన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 100 అండ్ మార్క్స్ ఈచ్ సెక్షన్ 100, 90 minutes అంటే 1.5 hours వచ్చింది. సో మీరు ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్కి వీళ్ళు 30 questions చూపిస్తున్నారు అండ్ జనరల్ సైన్స్కి 30 questions. సో మీరు మ్యాథ్స్ అండ్ జనరల్ సైన్స్లో ఫోకస్ చేస్తే మీకు చాలా ఈజీ. అండ్ ఇక్కడ మీకు సిలబస్ చూసుకోవచ్చు, చాలా సింపుల్ సిలబస్. అండ్ దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిబిటి 2. సో మీరు అడగవచ్చు సిబిటి 1 నుంచి సిబిటి 2 ఎలా పంపిస్తారంటే ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ టు బి షార్ట్ లిస్టెడ్ ఫర్ సెకండ్ స్టేజ్ షల్ బి 15 times ద కమ్యూనిటీ ఆఫ్ వైస్ టోటల్ వేకెన్సీస్ ఆఫ్ ద పోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్
జేఈ ఒక పోస్ట్ జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంటే దానికి 15 టైమ్స్ అంటే ఒక పోస్ట్కి 15 మెంబర్స్కి CBT 1 నుంచి CBT 2 పంపిస్తారు. అదే జనరల్ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్టులు ఉన్నాయనుకోండి జేఈకి, సో 100 పోస్టులకి తగ్గట్టు CBT 2కి 1500 మందిని పంపిస్తారు CBT 1 నుంచి CBT 2. సో ఇక్కడ మినిమం మార్క్స్ వస్తే నేను CBT 2 వెళ్తానంటే అది కాదండి, మీరు మెరిట్ లిస్ట్లో ఉండాలి. సో ఎంత మంచిగా ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే చాలా బేసిక్ సిలబస్, మీ 10th సిలబస్ ఇదంట. సో మీరు బేసిక్ ప్రిపేర్ అయ్యి మంచిగా ప్రిపేర్ అయితే మీరు CBT 2కి వాళ్ళు పుష్ చేస్తారు. సో CBT 2 వచ్చేసరికి 120 minutes అండ్ 150 క్వశ్చన్స్ ఉంటాయండి. అండ్ దీన్ని సిలబస్ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. జీకే సేమ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అప్ టు 10th స్టాండర్డ్ CBSE సిలబస్ అండ్ బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఇది కూడా మీకు 10th లో ఆర్ +1 +2లో మీకు కంప్యూటర్ బుక్స్ ఉంటాయి, దాంట్లో చదువుకోవచ్చు. ఆర్ ఎనీ యూట్యూబ్ ఛానల్లో కూడా చదువుకోవచ్చు ఈ టాపిక్స్. అండ్ నెక్స్ట్ ఇంకో కీ పాయింట్ వచ్చి ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఇది అండ్ టెక్నికల్ ఎబిలిటీస్. సో ఇక్కడ మీ బీటెక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ టెక్నికల్ ఎబిలిటీస్లో వాళ్ళు టెస్ట్ చేస్తారు. అండ్ ఏ సెక్షన్కి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి చెప్పారు. జీకే 15, కెమిస్ట్రీ 15, కంప్యూటర్ 15, ఎన్విరాన్మెంట్ ఇది చాలా తక్కువ. సో వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెడితే మీ టెక్నికల్ ఎబిలిటీస్ అంటే మీ బీటెక్లో ఏం చదివారో, ఎలక్ట్రికల్, మెటలర్జికల్, ఎలక్ట్రానిక్స్, వాటి కంప్యూటర్ సైన్స్ వాటి రిలేటెడ్ క్వశ్చన్సే వాళ్ళు ఆల్మోస్ట్ 100 క్వశ్చన్స్ ఇచ్చారండి. సో మీరు ఓన్లీ దీన్ని ఇక్కడ 100 క్వశ్చన్స్ మీరు ఆల్మోస్ట్ మీరు దాన్ని బాగా స్కోర్ చేస్తే మీరు క్లియర్ చేసుకోవచ్చు ఎగ్జామ్ని. బీటెక్ సబ్జెక్ట్ రిలేటెడ్ సిలబస్ కూడా డీటెయిల్గా ఇచ్చారు, నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీళ్ళు డిసిప్లిన్ మ్యాపింగ్ టేబుల్ అని చూపించారు ఒకటి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇంజనీరింగ్లో చాలా బ్రాంచ్లు ఉన్నాయి, కొత్త చాలా బ్రాంచెస్ వచ్చినాయి. డిప్లొమా బ్రాంచెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ 4-year డిగ్రీ, 5-year ఇంటిగ్రేటెడ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఆ బ్రాంచెస్ అన్నిటికీ సపరేట్ ఎగ్జామ్ పెట్టలేరు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ CBT 2 స్టేజ్ టెక్నికల్ ఎబిలిటీస్ ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ చదువుతాను దాంట్లో. సో అన్ని బ్రాంచెస్ సపరేట్గా వాళ్ళు మల్టిపుల్ ఎగ్జామ్స్ పెట్టలేరు. అందుకని ఈ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్నిటిని ఒక 4 గ్రూప్స్గా డివైడ్ చేసి, సో ఓన్లీ 4 గ్రూప్స్ అంటే ఒకటి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ 4 గ్రూప్గా డివైడ్ చేసి, అండ్ దీని కింద ఏవే వస్తాయో దాన్ని ఇక్కడ మ్యాప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు, 4-year డిగ్రీ బీటెక్ చేశారు, కానీ మీరు దేంట్లో అప్లై చేసుకోవాలి మీకు ఐడియా లేదు. సో మీరు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తే వాళ్ళు దాన్ని మెకానికల్ కింద కన్సిడర్ చేసుకొని మెకానికల్ ఎగ్జామ్ గ్రూప్ కింద మీరు టిక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. అలానే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ కింద వాళ్ళు ఇచ్చారండి. నెక్స్ట్ సివిల్, ఆర్కిటెక్చర్ వీళ్ళందరూ సివిల్ అండ్ ఎలీడ్ ఇంజనీరింగ్ కింద ఇచ్చారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మ్యాప్ని పక్కన పెట్టుకొని మీకు ఏ ఎగ్జామ్ గ్రూప్ మీకు వర్తించుతో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి వీళ్ళు జనరల్ కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్ అండ్ SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్కి, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి వచ్చి 250 రూపీస్ అని ఎగ్జామినేషన్ ఫీ పెట్టారు. బట్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీ రిఫండబుల్ అని కూడా చెప్పారు, ఒక ఇంపార్టెంట్ నోటు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరైతే CBT 1 స్టేజ్ 1 ఎగ్జామ్కి అపేర్ అవుతారో వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్ ఫీ రిఫండ్ ఇస్తారండి. అంటే అంతా కాదు, జనరల్ వాళ్ళకైతే 500లో 100 కట్ చేసుకొని అండ్ బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకొని ఆల్మోస్ట్ వాళ్ళకి 400 రూపీస్ రిఫండ్ ఇస్తారు. అండ్ మిగతా అదర్ కేటగిరీస్కి అయితే 250 కట్టికి 250 రిఫండ్ ఇస్తారు. అంటే ఇది ఎలా ఇస్తారంటే మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ పేరు, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతారు. సో దానికి మీరు ఫస్ట్ స్టేజ్కి అపేర్ అయితే దాన్ని వాళ్ళు ప్రాసెస్ చేసి దాన్ని బట్టి మీకు రిఫండ్ అనేది ఇస్తారు. సో ఇది చాలా మంచి అవకాశం, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్టుగా ఇది టెక్నికల్ అబిలిటీస్ యొక్క సిలబస్, అంటే మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ యొక్క సిలబస్. సో ఏ గ్రూప్కి సంబంధించిన గ్రూప్ సిలబస్ సపరేట్గా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సివిల్, మీ నోటిఫికేషన్ లాస్ట్ వచ్చేసరికి ఇది చూపించున్నారు. అండ్ సివిల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అండ్ దాని ఒక సిలబస్ ఇదంతా. అదే ఎలక్ట్రికల్ ఆల్మోస్ట్ లైక్ 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి వాటి సిలబస్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టాపిక్స్ని ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. అండ్ మీరు ఆన్లైన్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి. సో దాన్ని తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇది పోస్ట్ పారామీటర్స్ అండి. అంటే ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలో వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి జూనియర్ జేఈ ఎలక్ట్రికల్ అయితే మీరు 3-year డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉండాలి. అండ్ అదే ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ జేఈ మెకానికల్ వచ్చేసరికి 3-year డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉండాలి. మీరు అప్లై చేసేటప్పుడు ఈ టేబుల్ని దగ్గర పెట్టుకుని ఏ పోస్టులకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలో అండ్ ఏ డిపార్ట్మెంట్, ఏ సబ్ డిపార్ట్మెంట్, మీకు ఎక్కడికి ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళడం ఇష్టమో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీళ్ళు వేకెన్సీ టేబుల్ కూడా ఇచ్చారు, చాలా డీటెయిల్గా ఇచ్చారండి. ఈ వేకెన్సీ టేబుల్ వచ్చేసి వాళ్ళు
పోస్ట్, డిపార్ట్మెంట్, సబ్ డిపార్ట్మెంట్ అండ్ స్టేట్ అండ్ రిజర్వేషన్ కేటగిరీ మీద డివైడ్ చేసి చాలా డీటెయిల్గా ఇచ్చారు. సో మీరు దీన్ని కూడా నేను షేర్ చేస్తాను. సో ఇది లాస్ట్లో ఇచ్చారండి. అండ్ నేను మీకు ఏ స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో నేను ఎక్సెల్లో చూపిస్తాను. ఇది ఇక్కడ చూపించడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో కానీ మీరు ఇది డీటెయిల్గా చూసుకోవచ్చు. ఏ ఇంజనీరింగ్, ఏ జేఈ, ఏ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్, మెకానికల్, లేకపోతే జనరల్ సర్వీస్, ఈఎంయూ, పవర్, సిగ్నల్, టెలికమ్యూనికేషన్ చాలా డీటెయిల్ ఇచ్చారండి. సో మీరు దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ నాకు చెప్పినట్టుగా ఇది జేఈ వేకెన్సీ టేబుల్ స్టేట్ వైజ్, రీజన్ వైజ్ అండి. ఇది వచ్చేసి ఆర్ఆర్బి డివిజన్. సో మన తెలుగు వాళ్ళకైతే ఓన్లీ సికింద్రాబాద్ ఉందండి. సికింద్రాబాద్లో ఆల్మోస్ట్ 590 పోస్టులు భర్తీ చేస్తున్నాం. 590 అండ్ ఆల్మోస్ట్ 250 వచ్చేసి 248 వచ్చేసి జనరల్ కేటగిరీ ఇస్తున్నాం. అండ్ ఆల్సో లైక్ ఎస్సీ వాళ్ళకి 104, ఓబీసీ 130, ఎకనామిక్ వీకర్ 63 అండ్ ఎస్టీ 43 అండి, 45 సారీ. సో ఇది చాలా మంచి అవకాశం. 590 పోస్టులు ఉన్నాయండి మన సికింద్రాబాద్ డివిజన్. అలా కాకుండా లేదు మాకు సౌత్ ఎక్కడన్నా పర్లేదంటే లైక్ మీరు ఐదర్ చెన్నై కూడా చూసుకోవచ్చు. చెన్నై 652 అండ్ ఇస్తున్నారండి. అండ్ జనరల్కి 273. అదే మీరు బెంగళూరు చూసుకుంటే బెంగళూరు కొంచెం తక్కువ పోస్టులు ఉన్నాయి, 397 అండ్ జనరల్ కేటగిరీ 174 ఉన్నాయండి. సో దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సౌత్లో మనకి చెప్పినట్టుగా సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు ఇచ్చారండి. దానికి కొంచెం పైకి వెళ్తే ముంబై కూడా ఉంది. అండ్ కేరళ అయితే తిరువనంతపురం ఉందండి. ఓన్లీ 121 పోస్టులు ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు రీజన్ వైజ్ కూడా ఒకసారి అనలైజ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నేను వీడియో స్టార్టింగ్ చెప్పాను అండి, పే గురించి నేను మళ్ళీ డీటెయిల్గా మాట్లాడతాను. సో పే వచ్చేసరికి స్టార్టింగ్ చెప్పినట్టుగా జేఈ జూనియర్ ఇంజనీర్స్కి వచ్చేసరికి 35,400 అండి. ఇది ఓన్లీ బేసిక్ పే. దీన్ని ఎలా వాళ్ళు డివైడ్ చేస్తారో దీన్ని బ్రేక్ డౌన్ చేసి మీకు చూపిస్తాను. మీకు టోటల్ ఇన్హాన్స్ శాలరీ, గ్రాస్ శాలరీ ఎంత వచ్చిందో అని. యా, సో మీరు ఇక్కడ చూసుకోవాలంటే మీరు బేసిక్ పే 35,400, దానికి డిఏ ప్లస్ ఇది అండ్ హెచ్ఆర్ఏ ఇది అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. ఈ హెచ్ఆర్ఏ అండ్ మీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ బట్టి ఉంటుంది. లైక్ సిటీస్, మెట్రో సిటీస్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ కొంచెం విలేజ్ రూరల్ సైడ్లో కొంచెం తక్కువ ఉంటుంది. సో దీనికి మీకు మంత్లీ గ్రాస్ శాలరీ వచ్చి 54,126 వచ్చింది. ఇది అప్రాక్సిమేట్ ఫిగర్ అండి. ఇది ఎగ్జాక్ట్ మాకు ఇంత ఇస్తారు అని కాదు, బట్ బేసిక్ పే 35,000 ఇది అందరికీ ఫిక్స్. అండ్ సిటీ అలవెన్సెస్ బట్టి కొంచెం ఇది గ్రాస్ శాలరీ అటు ఇటు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది. అండ్ ఇది మీ ఎన్పిఎస్ కట్ చేస్తే ట్యాక్స్, సిజిఎస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కట్ చేసి మీకు నెట్ ఇన్ హ్యాండ్ శాలరీ మీకు ఆల్మోస్ట్ 50,000 ప్లస్ వచ్చింది. 50 ఇది రఫ్ ఫిగర్ అండి. ఇది లాస్ట్ ఇయర్ రఫ్ ఫిగర్ 50,000 ప్లస్ వచ్చింది. సో మీకు స్టార్టింగే బేసిక్ పే 35 చెప్పినా మీకు ఆల్మోస్ట్ 50 to 55 గ్రాస్ శాలరీ వచ్చింది అండ్ మినిమం 50,000 ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చాలా మంచి బంపర్ ఆఫర్, బంపర్ నోటిఫికేషన్, చాలా మంచి అవకాశం. సో దయచేసి అప్లై చేసి అండ్ ప్రిపేర్ స్టార్ట్ చేయండి. ఎగ్జామ్కి ప్రిపేర్ అవడానికి స్టార్ట్ చేయండి.